విజయ్ దేవరకొండ అంటే ఎవరికి తెలియదు చెప్పండి. గీతా గోవిందం అనే ఒక సూపర్ హిట్ సినిమా ద్వారా ప్రసిద్ధి చెందిన ఆ నటుడు ఎందుకు కాంట్రవర్సీకి గురి అయ్యాడో తెలీదు. అసలు అతను ఎవరికి క్షమాపణ చెప్పాడో తెలుసుకుందాం. టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ కొన్నిసార్లు వివాదాలకు దూరంగా ఉంటాడు. కానీ ఈసారి అతను వాక్యాల ద్వారా వార్తల్లో నిలిచాడు. నిజమే, ప్రస్తుతం విజయ్ దేవరకొండ కింగ్డమ్ అనే ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఇదే నెల మే 30న విడుదల కానుంది. ఈ సినిమా విడుదల సమయంలో విజయ్ దేవరకొండ చేసిన ప్రకటన తీవ్ర వివాదం సృష్టించింది. అవును, తమిళ నటుడు సూర్య రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు విజయ్ దేవరకొండ అతిథిగా హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ పహల్గాం దాడిలో అమాయక పర్యాటకులు మరణించారు. దానిపై విచారం వ్యక్తం చేస్తూ ఉగ్రవాదులకు సరైన విద్య అందిస్తే అలాంటి వారికి బ్రెయిన్ వాష్ అయ్యేది కాదు. గతంలో 500 సంవత్సరాల క్రితం గిరిజన ప్రజలు సాధారణంగా జ్ఞానం లేకుండా పోరాడేవారు. ఉగ్రవాదులు కూడా అలాగే ఉంటారు. ఈ ప్రకటన వివాదానికి దారితీసింది. ఉగ్రవాదులను గిరిజన వర్గాలతో ముడిపెట్టడం తప్పు అని చెప్పి గిరిజన ప్రజలను అవమానించారనే ఆరోపణలపై ఇప్పుడు విజయ్ దేవరకొండపై కేసు కూడా నమోదైంది. ఈ కారణంగా తన ప్రకటనను సమర్థించుకుంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ ద్వారా క్షమాపణలు చెప్పాడు. రెట్రో మూవీ కార్యక్రమంలో నేను చేసిన వాక్యాలు కొంతమంది మనోభావాలను దెబ్బతీశాయని నా దృష్టికి వచ్చింది. నేను వాటిని స్పష్టం చేయాలనుకుంటున్నాను. నాకు ఏ సమాజాన్ని లేదా తెగను బాధ పెట్టాలనే ఉద్దేశం లేదు. నేను వారందరినీ కూడా చాలా గౌరవిస్తాను. భారతదేశంలోని అందరూ కూడా ప్రజలు ఒకటేనని నేను భావిస్తున్నాను. మనమందరం కలిసి ముందుకు సాగాలి, మనమందరం ఐక్యంగా ఉండాలి అని విజయ్ ట్వీట్ ద్వారా తెలిపాడు. మొత్తానికి ఇలాంటి ప్రకటనలు తరమగా వివాదాలకు కారణమవుతున్నాయి. మరియు విజయ్ దేవరకొండ చిత్రం కింగ్డమ్ ఇదే నెల మే 30న విడుదల కానుంది కాబట్టి ఎటువంటి కాంట్రవర్సీ సృష్టించకూడదు. అతను క్షమాపణలు చెప్పి తన ప్రకటనను సమర్థించుకున్నాడు.